గోదావరి నది మన భారతదేశంలో ప్రవహించే పొడవైన నదులలో గోదావరి నది కూడా ఒకటి. గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. పురాణాల్లో గోదావరి నదికి చాలా విశిష్టమైన స్థానం ఉంది. చాలా పవిత్రమైనదిగా గోదావరి నదిని భావిస్తారు. మరి గోదావరి నది ఎక్కడ జన్మించిందో తెలుసా ఫ్రెండ్స్? మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రాంతంలో త్రయంబకేశ్వరం దగ్గర జన్మించి అక్కడి నుంచి మన తెలంగాణలోకి నిజామాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో గోదావరి నదిపై శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల హెక్టార్ల భూములకు సాగునీరు అందుతుంది. అలాగే నిజామాబాద్ జిల్లా నుండి మన తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత ఓన్లీ 1 మెంబర్ నిజామాబాద్ నుండి గోదావరి నది అనేది నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్ జిల్లాలో బాసర అనేది బాసర దగ్గర ఫేమస్ అనమాట. బాసర ఎందుకు ఫేమస్ అయిందంటే అక్కడ సరస్వతి దేవాలయము, మన భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సరస్వతి దేవాలయంలో ఒకటి కాశ్మీర్లో ఉంది, రెండవది మన తెలంగాణలోని బాసర ప్రాంతంలో ఉంది. ఈ గోదావరి నది ఒడ్డున్నటువంటి సరస్వతీదేవి ఆలయానికి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము చేపిస్తారు. నిర్మల్ తర్వాత నిర్మల్ జిల్లా నుంచి గోదావరి నది ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది పిల్లలు? తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాలలో ఏ ఊరిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది? ధర్మపురి అనే ప్రాంతంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. ఇది చాలా ప్రసిద్ధమైనది ఈ గుడి. అలాగే ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఈ గోదావరి నది తీరాన ఉన్నటువంటి గుడి అనమాట ఇది. నెక్స్ట్ అక్కడి నుంచి గోదావరి నది ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది పిల్లలు? మంచిర్యాలలోకి ప్రవేశిస్తుంది. అక్కడ చెన్నూరు అనే ప్రాంతంలో అగస్తేశ్వర ఆలయము ఉంది. అక్కడి నుంచి గోదావరి నది ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది? పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. పెద్దపల్లిలో మంతని అనే ప్రాంతంలో గౌతమేశ్వర ఆలయము ఉంది. ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలయము. అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి గోదావరి నది ప్రవహించుకుంటూ ప్రవేశిస్తుంది. అక్కడ జయశంకర్ భూపాలపల్లిలో కాళేశ్వరం అనే ప్రాంతంలో కాళేశ్వర ఆలయం ఉంది. అలాగే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించారు గోదావరి నదిపై. ఈ ప్రాజెక్టులో ఈ డ్యాముల్లోని నీటి ద్వారా కొన్ని వేల హెక్టార్ల వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. ఎన్నో పచ్చని పొలాలు సస్యశ్యామలం అవుతున్నాయి ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటితో. అలాగే ఈ నీటితో విద్యుత్తును కూడా తయారు చేస్తారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? గోదావరి నది ప్రవహించుకుంటూ ములుగు జిల్లాల ద్వారా నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంలోకి ప్రవేశిస్తుంది. గోదావరి నది ఎక్కడి నుంచి మొదలైంది? మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర నుంచి మొదలయ్యి తెలంగాణ రాష్ట్రాల నుండి జిల్లాల గుండా ప్రవహించుకుంటూ చివరికి భద్రాద్రి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ప్రవహించుకుంటూ ఈ భద్రాద్రి కొత్తగూడెంలో గోదావరి నది తీరాన అతిపెద్ద గుడి కోదండ రామాలయము, సీతారామచంద్ర ఆలయము, రాముల వారి పాదాలను గోదావరి నది తాకుతూ చివరికి పాపికొండల ద్వారా మహారాష్ట్ర తెలంగాణ నుండి పాపికొండల ద్వారా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల గుండా ప్రవహించుకుంటూ గోదావరి నది చివరికి ఎక్కడ కలుస్తుంది? 7 పాయలుగా చీలి
అంతర్వేది అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది గోదావరి నది యొక్క విశిష్టత. గోదావరి నది గురించి, ఈ గోదావరి నది ఉపనదులతో కలుస్తుంది. ఈ గోదావరి నది ప్రవాహంలో తెలంగాణ రాష్ట్రంలో 2 చోట్ల త్రివేణి సంగమం అంటే ఏందిరా? 3 నదులు కలిసిన చోటునే త్రివేణి సంగమం అని అంటారు. అంతర్వేది అనే ప్రాంతం దగ్గర కూడా త్రివేణి సంగమం ఉంది. అక్కడ ఏ నదులు కలుస్తాయి గోదావరి నదికి? ఉపనదులు చెప్పండి పిల్లలు. ప్రాణహిత, సబర్మతి అనే నదులు గోదావరి నదితోటి కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి. ఇంకొక త్రివేణి సంగమం ఎక్కడుంది గోదావరి నదిపై? గోదావరి నదితోటి కలిసే ఉపనదులు నిజామాబాద్ జిల్లా దగ్గర కూడా ఒక త్రివేణి సంగమము ఉంది. అలాగే భద్రాచలంలో భద్రాద్రి కొత్తగూడెం దగ్గర శబరి నది అనేది గోదావరి నదితోటి కలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర. ఈ విధంగా గోదావరి నది ప్రవహించుకుంటూ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల గుండా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి చివరికి అంతర్వేది అనే ప్రాంతంలో బంగాళాఖాతంలో కలుస్తుంది.